సహోదరుడా, దీవించబడుదుగాక. ప్రభు యొక్క గృహమునకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. నేను కొంతకాలం క్రితం ఒక లేఖనాన్ని చదువుచుంటినని నేను అనుకొనుచున్నాను. మరియు అది ఇట్లు చెప్పెను: యేసు యెరూషలేమును సమీపించినప్పుడు ఆ శిష్యులు వారి కన్నులెత్తి మరియు దూరాన్న ఆ పరిశుద్ధ పట్టణమును చూచిరి. మరియు వారు సంతోషించుచు ఇట్లనుటను ప్రారంభించిరి: అదేమిటనగా, ఇప్పుడు రాజ్యము పునరుద్ధరించబడును. మరియు ఈ ఫలానా వ్యక్తి ఇటీవల పాలస్తీనాను సందర్శించిన దాని గూర్చి చెప్పుచుండెను లేదా మాట్లాడుచుండెను. మరియు ఆయన చెప్పినది ఏమిటనగా, ఇప్పుడు ప్రజలు గత సంవత్సరంలో ఎటువంటి ఒక చోటుకు వచ్చిచుండిరనగా, వారు ఆ లోయ నుండి పైకి వచ్చి మరియు ఆ మలుపు చుట్టూ చూడగా అది యేసు మరియు ఆ శిష్యులు ఆ కాలములో ఉన్నటువంటి అదే దారి అయి ఉన్నది. మరి ఆ పట్టణమును వారు చూసినప్పుడు వారు ఏడవటం మొదలుపెట్టిరి. మీకు తెలుసా, ఆ దినములలో రాజ్యము పునరుద్ధరించబడుతుందని ఆ శిష్యులకు అనిపించుటకు ఏదో ఉన్నదని నేను నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు దాదాపు సమయమైనది. మరియు ఆ రాజ్యము మరలా పునరుద్ధరించబడుటకు దాదాపు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలపై అటువంటి అనుభూతి ఉండి ఉన్నదని నేను నమ్ముచున్నాను. మన ఆశీర్వదించబడిన కాపరి మరియు దయగలవాడైన సహోదరుడు నెవిల్ ఈ ఆలయం వద్ద ఇంకొన్ని రాత్రులలో రానున్న ఉజ్జీవ కూటముల కొరకు ప్రయత్నించుటను గూర్చి, దాని విషయమై ప్రార్థించుటను గూర్చి ఇంతకు ముందే నాతో మాట్లాడినాడు. మరియు అదొక ఆశీర్వాదకరమైన విషయముగా ఉంటుందని నేను అనుకున్నానని నేను అతనితో చెప్పాను. మీరు ఊరకే అనేక ఉజ్జీవములు కలిగి ఉండలేరు. మరియు చాలాసార్లు ఒక ఉజ్జీవమును గూర్చి మనము తప్పుడు అభిప్రాయమును కలిగి ఉంటాము. ఒక ఉజ్జీవము అనగా క్రొత్త సభ్యులను తీసుకువచ్చుట కొరకు కాదు గాని, అది మనం ఇదివరకే కలిగి ఉన్న దానిని ఉజ్జీవింపజేయుటకై ఉన్నది. మరియు నేను దీనిని చెప్పుటకు ఇష్టపడుచున్నాను. ఎందుకనగా నేను దానిని నా హృదయాంతరంగము నుండి చెప్పుచున్నాను. అదేమిటనగా, ఎంతో కాలంగా ఉన్నదానికంటే ఆలయము చుట్టూ ఒక భిన్నమైన అనుభూతిని నేను కనుగొనడం ప్రారంభమైనది. అది చాలా కాలం క్రితం ఉన్నటువంటి ఒక లోతైన ఆత్మీయ స్పర్శ యొక్క ఒక అనుభూతి అయి ఉన్నది. మరది స్థిరపరిచేదై ఉన్నది. మరియు అది ఒక నిజమైన పునాదిని కలిగి ఉన్నది. మరియు దేవుడు ఈ చిన్న సంఘమును ఆశీర్వదించునని నేను నమ్ముచున్నాను. మరియు మరలా దాని యొక్క శక్తిలో మరియు భవనం యొక్క పని కొనసాగుటను నేను చూస్తున్నాను. మరియు అదొక గొప్ప కార్యమని నేను తలంచుచున్నాను. ఏలైనగా తొందరగానో లేక ఆలస్యంగానో వృద్ధులమైన మనము కవచమును తీసివేసి మరియు దానిని తిరిగి మన పిల్లలకు అందజేసి మరియు ఆ బంగారపు మెట్లపై నడవబోచున్నాము. ఇప్పుడు ఈ మధ్యనే నేను 50 సంవత్సరాల వయసు అనే ఆ సగం దూరపు గీతను దాటాను. నేను దానిని అసలు గ్రహించలేకున్నాను. క్రిస్ మైస్నర్ కొరకు కిరాణా సామాగ్రిని రవాణా చేస్తున్నప్పటి నుండి ఎంతో సమయం కాలేదని అనిపించుచున్నది. అది దాదాపు 18, 16, 18 సంవత్సరాల వయసప్పుడై ఉన్నది. అయితే ఎంతో గడిచిపోయినది. అది కేవలం ఇక్కడ మనకొక నిలవరమైన పట్టణము లేదని చూపించుచున్నది. అయితే ఒకటి రావాలని మనం కనిపెట్టుచున్నాము. మరియు ఆ పట్టణానికి దేవుడే నిర్మాణకుడై ఉన్నాడు. మరియు అక్కడ ఎన్నటికీ అంతము ఉండదు. ఈ ఉదయము మాతృ దినోత్సవము అను అంశముపై నేను మాట్లాడుచుండగా, తల్లిని నిజంగా ఆమెను ముడతలతో, చంకకర్రలతో లేదా ఒక పాత చక్రాల కుర్చీ లేదా చేతి కుర్చీతో, వీటన్నిటితో మరియు ఆమె ప్రక్కన ఒక చిన్న పూల తొట్టితో వృద్ధాప్యములో ఉన్నట్లు చూపించుటకు ప్రయత్నించటం లేదు. కానీ
తల్లిని పునరుత్థానములో తిరిగి ఆమె యొక్క యవ్వనములోకి పునరుద్ధరించబడి ప్రకాశించుచు నిలబడిన ఒక రాణి వలె చూపించుచున్నాను. నేను నా తల్లి గురించి ఆ విధంగా ఆలోచించుటకు ఇష్టపడతాను. ఆమె ఈనాడు ఉన్నట్లు వృద్ధురాలిగా ఆమె ఉండుటను గూర్చి ఆలోచించుటకు నేను ఇష్టపడను. వచ్చుచున్న దాని గూర్చి ఆలోచించుటకు నేను ఇష్టపడతాను. మరియు మీరు కూడా మీ తల్లుల గూర్చి ఆ విధంగానే భావించుదరని నేను ఎరుగుదును. ఆమె తన హృదయములో ఉన్న ప్రకారముగా మీరు ఆమె గూర్చి తలంచుదురు. కవి చెప్పినట్లు జీవితం ఆమెకి అంత సులువుగా ఏమీ లేదు, కానీ కేవలం మీ కొరకు ఏదైనా చెయ్యడానికి ఆమె మరలా దానంతటినీ జీవిస్తుంది. కావున ఆమె నిత్యము మీతో జీవించగలుగునట్లు దేవుడు ఒక మార్గమును కలగజేయబోచున్నాడు. కాబట్టి దాని విషయమై నేను ఆనందిస్తున్నాను. నేను ఈ ఉదయం ఈ ప్రకటనను ఎందుకు చేశానో నాకు తెలియదు. అదేమనగా, ప్రభు చిత్తమైతే ఈ రాత్రి నేను దీనిపై మాట్లాడుదనని చెప్పాను. ఈయన ఎవరు, దానిని నేను ఎలా చేయుదునో నిశ్చయంగా నాకు తెలియదు. అయితే నేను దాదాపు 1 గంట 10 నిమిషాల క్రితం వరకు మధ్యాహ్నమంతా ఇంటర్వ్యూలతో తీరికలేక ఉన్నాను. మరియు ప్రత్యేకమైన మరియు అత్యవసర ఫోన్లు వచ్చి ఉన్నవి. నేను వాటిని అందుకోలేకపోయాను. మరియు మీరు డాక్టర్ శామ్ కొరకు ప్రార్థించుటను కొనసాగించవలెనని నేను కోరుచున్నాను. అతడు కోలుకుంటున్నాడు మరియు మనము కృతజ్ఞులమై ఉన్నాము. మరియు డాక్టర్ బాల్విన్ మరియు శ్రీమతి బాల్విన్ ఇరువురు కోలుకుంటున్నారు. వారు బాగవుచున్నారు. ఈ మధ్యాహ్నము మీ ప్రార్థనా పట్టికలో ఒక క్రొత్త వ్యక్తిని పెట్టవలసిందిగా నేను కోరుచున్నాను. అది ఇక్కడ మందులు ఇచ్చేవాడైన హ్యారీ లీస్. హ్యారీ నా యొక్క వ్యక్తిగత స్నేహితుడు మరియు నాకతడు తెలిసినంత వరకు ఈ మధ్యాహ్నము అతని ఆత్మ రక్షణ కొరకు తన సహోదరుడు ప్రార్థనా విన్నపమును చేయి వరకు అతడొక క్రైస్తవుడని నేను అనుకున్నాను. సహోదరుడు మైక్ ఈగన్ తీసుకుని వచ్చాను. ఇక్కడున్న మన ధర్మకర్త ఆ వార్తను తీసుకువచ్చాను. మరియు ఆ ఆసుపత్రిలో హ్యారీ ఒక తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు. అతడు నా గూర్చి అంతగా ఆలోచించాడని నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్నం అతడు తన సొంత సంఘ కాపరిని లేదా అతడు ఎక్కడికైతే వెళ్తాడో ఆ సంఘం యొక్క కాపరిని త్రోసివేసి మరియు అతన్ని చూచుటకు నన్ను రమ్మని కోరాను. మరియు నేను వెళ్లి అతడిని చూడగోర్చున్నాను. కావున హ్యారీ కొరకు ప్రార్థించండి. ఈ రాత్రి జార్జియా నుండి నా స్నేహితులైన సహోదరుడు వేల్స్ మరియు అతని కుటుంబము ఇక్కడ ఉన్నారని గుర్తించుటను బట్టి మనము ఇక్కడ ఆనందించుచున్నాము. నాకు తెలియనటువంటి ఇతర సందర్శకులను కూడా నేను చూచుచున్నాను. బహుశా ఈ ఉదయమున వారు ఇచ్చట ఉండియుందురు. నేను పొరబడని ఎడల ఆరిజోనా ఫినిక్స్ నుండి అచ్చట వెనుక సహోదరుడు మరియు సహోదరి ఎల్మర్ కాలిన్స్ లను నేను చూచుచున్నాను. ఓ, నీవు మారలేదు. నీవు నీ రైలు రోడ్డు దుస్తులను ధరించి మరియు పట్టాల మీద నుండి వచ్చుచున్నట్లుగా కనిపించుచున్నది. మరియు తిరిగి గృహమునకు స్వాగతం. ఇక్కడ ఉండమని నేను మిమ్మల్ని అడగలేను, ఎందుకనగా ఎంతో చక్కగా ఉన్నా చూడండి, ఒక మెరుగైన స్థలాన్ని మీరు కనుగొన్నారు. అది ఫినిక్స్. ఏదో ఒక రోజు స్వయంగా నేను అక్కడ నివసించడానికి ఇష్టపడతాను. మరియు పిదప అక్కడ చర్చ్ ఆఫ్ గాడ్ కి చెందిన సహోదరుడు స్మిత్ ని నేను ఇక్కడ చూచుచున్నాను. సహోదరుడా స్మిత్, ఒక దినమున లేదా నిన్న మధ్యాహ్నము ఆలస్యంగా నీ చిన్న పుస్తకము అది నాకు ఇవ్వబడినది. నేను ఇంకా దాన్ని చదవలేదు, కానీ నీవు దానిని వ్రాసావని నాకు తెలిసినంత వరకు నిశ్చయంగా నేను దానిని అంగీకరిస్తాను. అది నిజమైన సత్యమైన లేఖనమై ఉండవలసి ఉన్నది. దేవుడు నిన్ను దీవించునుగాక. మరియు అది విజయవంతమవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఇతరులు అనేకుల గురించి నేను చెప్పగలను. ఈ ఆలయం వద్ద మీ అందరికీ స్వాగతం. మరియు ఈ ఉదయం సహోదరి స్పీకర్ పాడినటువంటి ఆయన కిటికీ కంత గుండా ఆమెను చూచుచున్నాడు అను ఆ పాటను నేను ఆనందించాను. ఇక్కడున్న నా మెననైట్ సహోదరులు వారిని ఇక్కడ కలిగి ఉన్నందుకు ఆనందంగా ఉన్నది. మరియు ఓ, మీ అందరినీ ఇచ్చట ఒక స్నేహితుడు ఇల్లినాయిస్ కు చెందినవాడని నేను నమ్ముచున్నాను. అతని కుమారుడు వెనుక రికార్డింగులను తీసుకొనుచున్నాడు. వారిని మరలా కలిసే అవకాశం వచ్చినది. మరియు అనేక మంది, నేను మీ పేరు చెప్పని ఎడలా నేను మిమ్మల్ని తక్కువ చేయుచున్నానని అనుకోకండి. అయితే నేను మాత్రం మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఇప్పుడు ఈ రాత్రి మనము ఒక లేఖన పాఠము కొరకై మత్తయి సువార్త 21వ అధ్యాయము నుండి 1వ వచనం మొదలుకొని 11వ వచనమును కలుపుకొని క్రింది వరకు చదువుదాము. మరియు వారు యెరూషలేమునకు సమీపించి వారు వచ్చి మరియు ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు 2 శిష్యులను పంపెను. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే
కట్టబడి ఉన్న ఒక గాడిద మరియు దానితో పాటు గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి మరియు వాటిని నా యొద్దకు తోలుకొని రండి. మరియు ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని మీరు చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెలతో చెప్పుడి అనున్నది. మరియు శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి మరియు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. మరియు జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. మరియు కొందరు చెట్ల కొమ్మలు నరికి మరియు దారి పొడుగునా పరిచిరి. మరియు జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మరియు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. మరియు జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రార్థనకై మన తలలు వంచుదాము. ఓ ప్రభువా, మేము ఆ దినములలో జీవించినట్లయితే మేము ఏమి చెప్పియుందుమోనని మేము ఆశ్చర్యపోచున్నాము. అయితే మేము ఆయన రాకడ కొరకు ఎదురు చూచుచున్నట్టి ఒక గొప్ప దినములో మేము జీవించుచున్నాము. మరియు మేము సిద్ధపరచుకొనుచుండగా, ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుకొనుచుండగా మరియు గృహములో మరియు విదేశాలలో రెండిటిలోనూ కోతకాల పంట పొలముల నుండి మేము పోగు చేయగల పనులన్నిటినీ తీసుకువచ్చుచుండగా, ఎక్కడైతే ఏ పాపము లేదా మరణము యొక్క ఏ సూచన ప్రవేశింపనట్టి ఆయన యొక్క స్వంత శరీరము వంటిదైన ఒక మహిమా శరీరములోనికి మా ఈ పాత నశించిపోయే శరీరాలను రూపుదిద్దుటకు మరియు మార్చుటకు మహిమ యొక్క ప్రవేశ ద్వారము నుండి ఆయన ఒక తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచు వచ్చుటను మేము చూసే ఆ సమయమును గూర్చి ఆలోచించుచు మరియు ఎదురు చూస్తున్నాము. మరియు ఆయన ఉన్నట్టుగానే మేము ఆయనను చూచెదము. మరియు రానున్న కాలములన్నిటిలో ఆయనను ప్రేమించుచు మరియు జీవించెదము. ఈ సంఘము కొరకు మరియు దాని యొక్క కాపరి కొరకు మరియు ధర్మకర్తలు మరియు సంఘ పెద్దల కొరకు మరియు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి కొరకు మరియు మా ద్వారముల వద్దనున్న సందర్శకుల కొరకు, అనగా వేరే దొడ్డికి చెందిన ఒకే రకం గొర్రెల మంద కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈ రాత్రి నీ సన్నిధి చేత నీవు వారిని ఆశీర్వదించవలనని మేము అడుగుచున్నాము. మరియు నీ వాక్యముపై మమ్మల్ని పోషించండి. తద్వారా మేము ఈ రాత్రి ఇక్కడ నుండి ఎన్నడూ లేనటువంటి ఉత్తమమైన క్రైస్తవులముగా మేము ఉండాలనే నిర్ధారణతో వెళ్ళుదుముగాక. మా హృదయములో ఒక క్రొత్త నిరీక్షణతో మరియు ఆనందముతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మేము వెళ్ళుదుముగాక. అనుకోకుండా మా మధ్యన ఎవరైనా వ్యాధి మరియు బాధలతో ఉన్న యెడల వారి కొరకు ప్రార్థించటం మేము మరిచిపోకుందుముగాక. ఈ రాత్రి ఎక్కడైతే మేము ఆరాధించడానికి కూడుకున్నామో అట్టి ఈ భవనములోనికి వచ్చుచున్నవారు, లోపలికి వచ్చుచున్న వ్యాధిగ్రస్తులు వారు బాగై బయటికి వెలుదురుగాక. ఇండ్ల దగ్గర మరియు ఆసుపత్రులలో కోలుకుంటున్న వారి కొరకు మరియు బాధతో పడకల మీద ఉన్న వారి కొరకు మేము అడుగుచున్నాము.
ఓ దేవా, నీ కనికరము వారిని చేరుకోవలసిందిగా మేము ప్రార్థించుచున్నాము. ఈ రాత్రి భిన్నాభిప్రాయం గలవారి కొరకు, రుచి చూసి ఇంకను ప్రభు ఉత్తముడని తెలుసుకొనని వారి కొరకు, దేవుని చేత ప్రేమించబడటం అంటే ఏమిటో తెలియని వారి కొరకు మేము ప్రార్థించుచున్నాము. వారు అసలు దేనిని కోల్పోచున్నారో వారికి అర్థం కావడం లేదు. ఓ దేవా, ఏదైనా రేడియో ప్రసారం ద్వారానో లేదా ఏదో విధంగా వారి హృదయాలను తాకుము. మరియు కృపాద్వారము మూసివేయబడి వారు వెలుపల ఉంచబడి కనికరము లేకుండా న్యాయ తీర్పులో నిలబడటానికి ముందే వారి భావోద్రేకములు నీ వైపుకు త్రిప్పబడునుగాక. ప్రభువా, మాకు సహాయము చేయుము. ఇట్టి సంగతులను మేము ప్రభువైన యేసు నామములో ప్రార్థించుచున్నాము మరియు ఆయన మహిమార్థమై మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. గేట్ల చుట్టూ ప్రజలు బాగా క్రిక్కిరిసి ఉన్నారు మరియు వీధులు క్రిక్కిరిసిపోయాయి మరియు కనీసం ప్రజలు పడుకోవడానికైనా స్థలము లేకుండెను. వారు మైదానం అంతటా గోడ బయట ఉన్నారు. ఎందుకనగా ఇది పస్కా సమయమై ఉన్నది మరియు ఈ సమయంలో ఆరాధించడానికి ప్రపంచం యొక్క నలుమూలల నుండి ప్రజలు వచ్చెదరు. ఇది ఆ పస్కా గొర్రెపిల్ల వధించబడిన సమయమై ఉన్నది మరియు అది వారు ఐగుప్తు బంధకము నుండి విడుదల పొందిన దానిని సూచిస్తుంది. మరియు వారు ప్రతి ఏటా దీనిని పాటించారు. ప్రతి సంవత్సరం ఈ గొప్ప పస్కా జరుగుతుంది మరియు యూదా మతం యొక్క సంఘటనల్లో లేదా అసాధారణమైన సమయాలలో ఇది ఒకటై ఉన్నది. ఎందుకనగా ఇది వారు విడుదల పొందిన సమయాన్ని సూచిస్తుంది. ప్రజలందరూ దాని గూర్చి అనగా వారు విడుదల పొందిన సమయాన్ని గూర్చి ఆలోచించుటకు ఇష్టపడతారు. ఈ రాత్రి మనలో ప్రతి ఒక్కరము మనం విడుదల పొందిన ఆ సమయములోనికి ఎట్లు వెనక్కి వెళ్ళగలము గదా. దాని అర్థం మనకు ఏమై ఉన్నది గదా. నా స్వంత అనుభవములో దేవుని తాకుటకు నా పేద పసి హృదయం ఎంతగా ఆరాటపడిందో నేను జ్ఞాపకం ఉంచుకోగలను. నేనిట్లు తలంచాను, ఓ నేను అక్కడికి వెళ్లి మరియు ఆయన తలుపు తట్టి మరియు కొద్దిసేపు ఆయనతో మాట్లాడగలిగితే చాలు. మరియు వాస్తవానికి మీకు నా కథ తెలుసు. నేను ఆయనతో మాట్లాడలేను గనక నేను ఒక కాగితమును మరియు పెన్సిల్ను తీసుకుని మరియు ఆయనకు ఒక ఉత్తరం రాయబోచున్నాను. మరియు ఆయన అడవులలో నివసిస్తాడని నేను ఎరుగుదును. ఎందుకనగా అడవులలో ఆయన మాట్లాడుటను నేను విని ఉన్నాను మరియు ఆయన కదలికను నేను చూసి ఉన్నాను. మరియు నేను వేటాడునప్పుడు లేదా చేపలు పట్టేటప్పుడు నేను వెళ్ళునట్టి బాగా తెలిసిన ఒక ఫలానా దారి ఉండి ఉన్నది. నేనిట్లు తలంచాను, దానికి శ్రీ యేసు అనే చిరునామా వ్రాసి మరియు నేను కేవలం దాన్ని ఆ చెట్టుకు తగిలిస్తాను. నా హృదయములో నుండి ఆ భారము తొలగునట్లు కేవలం ఏదో ఒక విధంగా చేస్తాను. ఓ ఆ రాత్రి సుదూరాన్న నేను నా వయసును మర్చిపోవచ్చును, నా పేరును సైతం నేను ఎప్పుడైనా మర్చిపోవచ్చును. కానీ పాపము నుండి ఆయన నన్ను విడిపించిన ఆ గడియను మాత్రం నేనెన్నడూ మర్చిపోలేను. నా అంతరంగములో ఏదో జరిగినది, అది ఆ గొప్ప చీకటి గడియలలో నాకు సహాయము చేసినది. నేను విడుదల పొందిన గడియ అది. పాప భారము నన్ను విడిచిపెట్టినది మరియు నేనొక నూతన వ్యక్తినయ్యాను. మరి అప్పటి నుండి నేను క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టినై ఉన్నాను. మరియు ఈ యూదులు వారు ప్రతి సంవత్సరం అక్కడికి వస్తారు మరియు ఆ ఆలయం లోపల ఒక ఊట ఉండి ఉన్నది. మరియు వారు ఆ రొట్టెను మరియు చేదు మొక్కలను మరియు ఆ గొర్రె పిల్లను తీసుకొని మరియు ఆలయములో ఈ ఊట యొద్ద నుండి త్రాగిరి.
because that God మరియు దేవుడు వారి పట్ల దయ చూపించినందుకు వారు కలిసి ఆనందించిరి. కావున ఇది పస్కా సమయమైయుండగా, మరియు అది కేవలం పస్కా మాత్రమే కాదు గాని అదొక ప్రత్యేకమైన పస్కా అయి ఉన్నది. మీకు తెలుసా, కొన్నిసార్లు మనం ఆలయానికి వెళ్తాము మరియు మనం ఎప్పుడూ వెళ్ళడానికి ఇష్టపడతాము. అయితే ఏదో ప్రత్యేకమైనది జరుగునట్టి కొన్ని సమయములు ఉంటాయి. మరియు ఇది అటువంటి సమయాలలో ఒకటై ఉన్నది. సరిగ్గా ఈనాడు ఉన్నట్లుగానే అంతటా ఎదురు చూపుతో నిండి ఉన్నది. ఆయనను ప్రేమించిన వారి కళ్ళు అన్నీ ఆయన ఆ ద్వారములోనికి వచ్చుట కొరకు ఎదురు చూస్తున్నవి. మరియు ఆయనను ప్రేమించువారు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు గనక ఆ విధంగా ఈనాడు అదొక గొప్ప విషయమని నేను నమ్ముచున్నాను. అంతయు ఎదురు చూపుతో నిండియున్నది. మనము ఈ దినమున జీవిస్తుండగా వాస్తవానికి భూమి ఒక గొప్ప మందు పాత్ర వలె మారిపోయినది. మరియు విజ్ఞాన శాస్త్రం మనకిట్లు చెప్పుచున్నది, అర్ధరాత్రికి కేవలం 3 నిమిషాలే. మరియు మీరు చదువుచున్నారనే నిశ్చయతను నేను కలిగి ఉన్నాను. నేను ఒక దినమున చెప్పినట్లు ఆ సైన్యములోని ఈ సైన్యాధ్యక్షుని యొక్క ఆ కథ ఇట్లు చెప్పాను. ఇంకొక యుద్ధం జరిగిందంటే అది కేవలం 2 లేదా 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ పాతకాలపు పోరాటాలు మరియు తుపాకులు పేల్చటాలు మరియు గుంటలు త్రవ్వడాలు అవన్నీ అయిపోయినవి. తరువాతి యుద్ధం 2 లేదా 3 నిమిషాలు మాత్రమే ఉంటుందని వారు చెప్పుచున్నారు. ఏదో ఒక రోజు ఎవరో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి తన మూత ఊడదీసి మరియు ఆ బాంబులలో ఒక దానిని పేల్చివేయును. మరియు వారట్లు చేసినప్పుడు తిరిగి దానిని పేల్చుటకు అన్ని చోట్ల మనము భద్రతా దళములను కలిగి ఉన్నాము. ప్రపంచము దానిని అస్సలు తట్టుకోలేదు. ఏదో జరగనయ్యున్నదని ఆ పస్కా వద్ద ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అసలు అది ఏమిటన్నది వారికి తెలియదు. మరియు ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. ఏదో జరగనయ్యున్నదని దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు, అది అందరికీ తెలియను. మీరొక పాపితో మాట్లాడవచ్చు, మీరొక వర్తకుడితో మాట్లాడవచ్చును, మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చును. మరియు ప్రపంచానికి ఇది అటువంటి ఒక విశ్రాంతి లేని సమయమై ఉన్నది. అయితే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఒక పురుషునితో లేదా ఒక స్త్రీతో మీరు మాట్లాడవచ్చును, మరియు వారి ముఖం మీద ఆ మహిమ ప్రకాశిస్తుంది. వారు ఆ గొప్ప సంఘటన కొరకు ఎదురు చూస్తున్నారు. కావున మరలా అంతటా ఏదో జరగనయ్యున్నదను ఎదురు చూపుతో నిండి ఉన్నది. ఏమి జరగబోతుందని లోకానికి తెలియదు, కాని జీవము గల దేవుని సంగమునకు ఏమి జరగబోతుందో తెలుసు. త్వరలోనే ఆ బూర మ్రోగుతుందనియు మరియు ఒక తెల్లని గుర్రముపై స్వారీ చేయుచు మహిమలో నుండి ఆయన రావడాన్ని మనం చూస్తామని వారు ఎరుగుదురు. మరియు పరలోక సైన్యములు ఆయనను వెంబడించుచుండును. మరియు క్రీస్తునందున్న మృతులు ఎత్తబడతారు మరియు ఆకాశములో ఆయనను కలవడానికి కొనిపోబడతారు. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాము, దాని కొరకు మనం ఆకాంక్షిస్తున్నాము. మరియు మనము ఈ ఉదయం దాని గూర్చి మాట్లాడినటువంటి ఆ తల్లుల ఆత్మలు మరియు అటువంటివి సరిగ్గా దేవుని యొక్క బలిపీఠం క్రింద ఇట్లు కేకలు వేయుచున్నవని మనకు చెప్పబడినది. ప్రభువా, ఎంతకాలము ఎంతకాలము నీవు ఆమెను చూడాలని కోరుకునేంతగానే అమ్మ నిన్ను చూడాలని కోరుకుంటుంది. మరియు మనం వారిని కలుసుకోవాలని కోరుకున్నట్లే మన ప్రియులు కూడా మనల్ని కలుసుకోవాలని కోరుకుంటారు. ఆయన వచ్చినప్పుడు అది ఎటువంటి ఒక పునః కలయికగా ఉంటుంది. మన ప్రియులను కలుసుకొని మరియు వారిని వారి పునరుత్థానపు శరీరములో చూచుటకు మరియు మహిమపరచబడి మరియు పునరుత్థాన వారసులతో చుట్టూ నడుచుచు అది సాత్వికంగా మరియు మృదువుగా ఎట్లు మారినదని వారి గుణలక్షణాలను గమనించుచుందుము. మరియు అదొక బడాయిగా మరియు అల్లరిగా మరియు దూకుడుగా మరియు కుదిపినట్లుగా ఉండదు. ఏలైనగా కలిసి జీవించడానికి
మనము పూర్తి నిత్యత్వమును కలిగి ఉంటాము. ఓ మనం జీవిస్తున్న ఈ గొప్ప ఉద్రిక్తత కాలములో అసలు దేనికి సమయం లేదు. కేవలం ఎక్కడం మరియు కుదపడం మరియు లాక్కోవడం అంతెందుకు, ఇదొక భయంకరమైన దినము. Then, as they waited for పిదప something to happen, ఏదో జరగడానికి వారు వేచి ఉండగా వారిలో చాలా మంది పస్కాలో ఆయనను అసలు చూడలేకపోవటం చాలా బాధాకరమైన విషయమై ఉన్నది. అయినను ఏదో జరగనైనదని వారికి తెలియను. మరి అయినను వారు ఆయనను చూడలేకపోయారు. so will it be at the coming of the Lord. ఆ ప్రకారమే ప్రభు యొక్క రాకడలో జరుగును. ఏదో జరగనైనదని ఎరిగి ఉన్న ఎందరో విశ్రాంతి లేని ప్రజలు ఈనాడు ఉన్నారు. కాని వారు ఆయనను ఎన్నడూ చూడరు. For he will come in the stillness of ఏలయనగా the midnight ఆయన అర్ధరాత్రి యొక్క నిశ్శబ్దములో వచ్చును. ఆయనను చూచుటకు ఆశతో ఎదురు చూస్తూ మరియు వేచియున్న ఆ చిన్న సంఘమును తీసుకొని పోవుటకై ఉన్నది. ఆయన వచ్చి మరియు తీసుకొని పోయేది వారినే అయ్యున్నది. సంఘము మహిమలోనికి వెళ్లిపోయేంత వరకు ఈ లోకములో అందచందాలపై జీవిస్తూ మరియు ఈ లోకపు కార్యములపై never know what happened until తమ ఆత్మలను పోషించుకుంటున్న చాలా మందికి ఏమి జరిగినదో అసలు తెలియదు. ఏలైనగా ఆయన రాత్రివేళ దొంగవలే వచ్చి మరియు వారిని తీసుకొని పోవును. కావున మనం తిరిగి మరలా అదే చోటుకు వచ్చి ఉన్నామని మనం చూడగలము. ఇప్పుడు మనం కనుగొంటాము అదేమిటనగా ఈ ఎదురు చూపులు దేవుడు వచ్చేది ఎవరి దగ్గర కనగా లేఖనములన్నిటిలో అది ఆ విధంగానే ఉండి ఉన్నది. ఆయన ఎప్పుడు తన కొరకు కనిపెట్టుకుని వారికే, ఎల్లప్పుడూ ఆయనను చూడగోరుచున్న వారికే ప్రత్యక్షమవుతాడు. మరియు నిశ్చయంగా ఈ రాత్రి మన హృదయాలపై ఉన్న ఆశ అదేనని నేను అనుకొనుచున్నాను. ఇది దాదాపు 6 నెలల క్రితం అని నేను అనుకొనుచున్నాను. నేను కొంతమందికి సాక్ష్యమిచ్చుచుంటిని మరియు నేను ఇట్లన్నాను, ఓ ఏ సమయంలోనైనా ఆయన రావచ్చు అన్న దాని గూర్చి ఆలోచిస్తేనే, మరియు నేను దానిని చెప్పుటకు కారణమేదనగా నేను సహోదరుడు బోస్వర్త్ గురించి మాట్లాడుచుంటిని. ఆయన చనిపోచున్నాడని మేం విన్నప్పుడు ఆ వృద్ధుడైన పరిశుద్ధుని నేను చూచుటకు వెళ్ళినప్పుడు 80కు పైచిలు సంవత్సరాల వృద్ధుడు. అతడు చనిపోవుటకు ముందు అతన్ని చూడాలని నేను మరియు నా భార్య అక్కడికి వెళ్ళుచున్నాము. నేను కేవలం అతనికి ఒకటి చెప్పవలసి ఉన్నది. పరిశుద్ధులు మహిమలోనికి ప్రవేశించుచున్నప్పుడు నేను వారిని చూడటానికి ఇష్టపడతాను. మరియు నేను అతన్ని చూడాల్సి వచ్చాను. మరియు మేము అత్యంత వేగముగా వెళ్ళాము. అయితే నేను అక్కడికి వెళ్లి మరియు ఆ ద్వారములోనికి పరుగెత్తినప్పుడు ఆ వృద్ధ మూల పురుషుడు ఒక చిన్న మూలన పడుకొని ఉన్నాడు. నేను రావడం చూసినప్పుడు అతడు తన తలను పైకెత్తాడు. చర్మము క్రిందికి వ్రేలాడుతూ తన బలహీనమైన వృద్ధ చేతులు వ్రేలాడబడి ఉన్నవి. మరియు అతడు నా కొరకు తన చేతులను చాచాడు. మరియు నేను అతని మెడ మీద పడి హత్తుకొని మరియు ఇట్లు కేక వేశాను, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు యొక్క రథములు మరియు రౌతులు నీవే. ఏలైనగా అతడొక పరిశుద్ధుడైన దైవజనుడై ఉన్నాడు. మరియు నేను ఇట్లన్నాను, సహోదరా బోస్వర్త్, నేను నిన్ను ఒకటి అడగగోర్చున్నాను. నీవు బాగవుతామని నీవు నమ్ముచున్నావా? అతడిట్లు చెప్పాడు, ఓ నేను అసలు అనారోగ్యముతోనే లేను. నేను అన్నాను, సరి మరి విషయం ఏమిటి? అందుకతడు ఇట్లన్నాడు, నేను గృహమునకు వెళ్ళుచున్నాను. ఇంకా అతడిట్లన్నాడు, నేను అలసిపోయాను మరియు నేను క్షీణించిపోయాను మరియు నేను కేవలం గృహమునకు వెళ్ళగోరుచున్నాను. నేను ఇట్లా అన్నాను, అలాగైతే నీవు మరణమగుచున్నావని నీవు గ్రహించితివా? నేనింకా ఇట్లా అన్నాను, నేను నిన్ను ఒకటి అడగగోరుచున్నాను. ఆ వెనుక దాదాపు 70 సంవత్సరాల పరిచర్యలో నీ యొక్క అత్యంత మహిమకరమైన నిమిషము ఏమిటి? అయ్యా, నీవు నాతో మాట్లాడి మరియు ఇది నీ అత్యంత గొప్ప గడియ అని నీవు లెక్కించగలుగునట్లు మార్గం అంతటిలో నీవు ఏ అనుభవమును పొందుకున్నావో నాకు చెప్పగలవా? నేను ఆయన వయస్సును చూసే వరకు జీవించేదను. ఆ కళ్ళజోడు మీదుగా ఆ నల్లని కళ్ళు నన్ను చూడగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అతడిట్లు చెప్పెను, నా ప్రియ సహోదరుడా, నా జీవితంలో గొప్ప క్షణము ఇదే అయ్యున్నది. సరిగ్గా ఇప్పుడున్న ఈ సమయం కన్నా ఏ మాత్రమైనా
మహిమకరమైన సమయం ఏదైనా ఉండుటను గురించి నేను తలంచలేను. నేను అతని ముఖములోకి చూసి మరియు నేను ఇట్లా అన్నాను, అయ్యా, నీవు చనిపోతున్నావని నీకు అసలు తెలియనా? అతడు ఇట్లా అన్నాడు, సహోదర బ్రెన్హామ్, ఆయన ఆ ద్వారము తెరుచుకొని మరియు వచ్చి ఆయనతో పాటు నన్ను గృహమునకు తీసుకువెళ్ళుటకు ప్రతి నిమిషం ఎదురు చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను. చనిపోయే విధానం అదే అయ్యున్నది. ఆ విధంగా వెళ్ళవలసి ఉన్నది. మరియు మీకు తెలిసినట్లు అది అతను చనిపోవటకు దాదాపు 2 గంటల ముందు అతడు 2 రోజులుగా కోమాలో ఉండి ఉన్నాడు. మరియు అతడు స్పృహలోనికి వచ్చినప్పుడు అతడు గదిలో పైకి లేచి మరియు తన భార్యతో మాట్లాడనారంభించెను. పిదప అకస్మాత్తుగా అతడు ప్రకాశవంతముగా కనిపించాడు. మరియు 40 లేదా 50 ఏండ్ల క్రితం చనిపోయిన తన స్నేహితులతో 1 గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు అతడు కరచాలనం చేశాడు. వారు తన సంఘములో మార్చబడిన వారు. తన తల్లితో మరియు తన తండ్రితో కరచాలనం చేశాడు. తన శరీరము నుండి ప్రాణము విడిచిపోయే వరకు దిండు మీద పడుకొని మరియు ప్రభువైన యేసు చేతుల్లో నిద్రలోనికి వెళ్ళాడు. ఆయనను సేవించునట్టిది, ఆయనకై ఎదురు చూచునట్టిది ఏదియూ లేదు. మరియు నేను ఈ వ్యక్తితో దీని గురించి మాట్లాడి మరియు ఆ అనుభవమును చెప్పుచుండగా నేనిట్లన్నాను, నేనిట్లు చెప్పాను, అయ్యా, ఓ, మనం ఆయనను చూసినప్పుడు అది మహిమకరముగా ఉండదా? ఓ, ఆయన ఈ దినమే వచ్చినచో. అతడిట్లు చెప్పాను, సహోదరుడా బ్రెన్హామ్, ప్రజలను ఆ విధంగా భయపెట్టకుము. నీ ఉద్దేశం ఏమిటి అని నేను అన్నాను. అతడిట్లు చెప్పాను, ఓ, లోకము వస్తుందని లేదా క్రీస్తు వస్తున్నాడు అని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించవద్దు. అది వారికి ఆందోళన కలిగిస్తుంది. ఓ, నేను అన్నాను, కాదు, మీరు నన్ను క్షమించాలి. ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి అది వారు వినగలిగే అత్యంత మహిమకరమైన వార్త అయి ఉన్నది. అదేమిటనగా తన సంఘమును తీసుకొని పోవుటకు యేసు దాదాపు బ్రద్దలు చేసుకుని రాబోచున్నాడు. వృద్ధాప్యము యవ్వనములోనికి మార్చబడును. దుఃఖమునకు బదులు ఆనందము ఇవ్వబడును. మరణమునకు బదులు జీవము ఇవ్వబడును. మర్త్యత అమర్త్యతకు మార్చబడుతుంది. ఓ, ఆయన వస్తాడని తెలుసుకోవడం అన్నది ఎటువంటి క్షణమో గదా! వారు ఆయన కొరకు ఎదురు చూస్తుండిరి. ఆయన వస్తాడని వారు అనుకున్నారు. మరియు ఆయన వచ్చినప్పుడు 2 వర్గాలు ఉండుటను మనం కనుగొన్నాము. ఒక గుంపు ఆయన కొరకై ఉన్నది మరియు ఒకటి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది. మరియు ఈనాడు దానిని మనం అట్లే కనుగొంటాము. అదే ఆయన రాకడ ఎల్లప్పుడూ ప్రజలను వేరు చేస్తుంది. ప్రతిసారి మీరు యేసును కనుగొన్నప్పుడు దానితో వ్యతిరేకించువారు చుట్టూ ఉండుటను మీరు కనుగొంటారు. అది సాతాను. మరియు ఈనాడు మనం దాని గూర్చి ఆలోచించినప్పుడు మనకు అంతగా మార్పు ఏమీ కనిపించదు. సరిగ్గా అట్లే ఉన్నది. ప్రజలు మారినారు, కానీ ప్రజల యొక్క ఆత్మ మారలేదు. కావున చివరికి వారు ఆ గేటు బయటకు చూసి మరియు ఆ చిన్న తెల్లని గాడిదపై స్వారీ చేసుకుంటూ ఆయన రావడాన్ని చూసినప్పుడు పరలోక రాజ్యము వచ్చి ఉన్నది అని ఆ శిష్యులు కేకవేయనారంభించుటలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రజలు ఆయనను కలవడానికి పరిగెత్తారు మరియు యెరూషలేము అంతయు కుదిపివేయబడినది. దానిలో ఏదో విషయం ఉన్నది. యేసు వచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ కుదిపివేస్తుంది. మరియు ఆ పట్టణమంతయు కుదిపివేయబడినది మరియు వారు దానిని దాచలేరు. మరియు ఈ కుదుపు విషయమై ఆనాటి బోధకులు లెక్క చెప్పవలసి ఉండెను. ఎందుకనగా అది పస్కా పండగ వద్ద అయి ఉన్నది. మరియు వారిట్లు కేకలు వేసిరి, ఈయన ఎవరు? అంతయు నింపబడి ఉండగా మరియు యెరూషలేముకు ప్రభు అయిన యేసు యొక్క రాకడ ఆ ప్రదేశాన్ని ఎదురు చూపులతో నింపివేసినది. ఏమి జరగబోతుందో ఆ బోధకులు తెలుసుకోవలసి ఉన్నదన్నట్లు కనిపించినది. ఆ ప్రధాన యాజకుడు దానిని ఎరిగి ఉండవచ్చునేమో అన్నట్లు కనిపించినది. ఆ ఇతర యాజకులందరూ దానిని ఎరిగి ఉండవచ్చునేమో అన్నట్లు కనిపించినది. మరియు ఈనాడు అది ఎంత మాత్రమూ మారలేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు యొక్క రాకడను పరిచయం చేయుచున్నాడు. మరియు పరిశుద్ధాత్మ భూమి మీద విస్తరింపనారంభించగా
అంతటా ఉజ్జీవపు మంటలు పెల్లుబికినవి. గొప్ప సూచనలు మరియు మహత్కార్యములు జరిగినవి. స్వస్థతలు జరిగినవి. ప్రవచనాలు వెలువడినవి. అపోస్తుల ఆశీర్వాదములన్నీ కూడగట్టుకొని తిరిగి మరలా సంగమునకు వచ్చినవి. కావున అప్పుడున్నట్లే ఇప్పుడును అలాగే ఉండి ఉన్నది. అవిశ్వాసి యొక్క ఆత్మ ఇంకను ఈయన ఎవరు అని కేకలు వేయును. కొందరు ఆయన ఒక మంచి వ్యక్తి అని చెప్పుటకు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచారు. కొందరిట్లన్నారు, ఆయన ఒక మంచి మనిషి. ఈనాడు వారు దానినే చెప్తారు. వారు ఆయనను ఒక యోధుడైన నెపోలియన్ గా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారు ఆయనను ఒక సత్యవంతుడైన జార్జ్ వాషింగ్టన్ లాగా ఉంచుటకు ప్రయత్నిస్తారు. అయితే ఆయన అంతకు మించిన వాడై ఉన్నాడు. లేఖన పఠనమును మీరు గమనించారా? వారిట్లన్నారు, ఈయన గలిలే నుండి వచ్చే ఒక ప్రవక్త. మరియు ప్రభువు యొక్క ఈ గొప్ప కదలికను వారు చూసినప్పుడు ఈనాడు వారు దానినే చెప్పుటకు ప్రయత్నిస్తారు. అదేమిటనగా, వ్యాధి బాధలతో ఉన్నవారికి తిరిగి ఆరోగ్యాన్ని పునరుద్ధరించుటకు, ప్రజల తలంపులను వివేచించుటకు, ఆయన తన ఆత్మను తన సంఘములో వాడుకొనుటను చూచుటకు ఏమి జరుగుతుందని ఆయన చెప్పాడో దానిని నెరవేర్చడానికి సరిగ్గా ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చేసినట్లే చేయుటను చూచుటకు నిశ్చయంగా సంఘములు మరియు ప్రజలు దీనిని అడుగుతారు, ఈయన ఎవరు? యేసు ఎవరన్నది వారు గ్రహించలేకపోయారు. ఎందుకనగా వారి పాఠశాలల ద్వారా ఆయనను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఆయన ఏ సెమినరీ నుండి వచ్చెను? ఆయన ఏ వేదాంత పాఠశాల నుండి వచ్చెను? మరియు ఈనాడు అది అట్లే ఉన్నది. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన చాలా మంది ప్రజలు ఏ సెమినరీ నుండి రాలేదు. వారు దేవుని యొక్క స్వంత ఎన్నిక వలనైన ఉత్పత్తులై ఉన్నారు. అయితే బైబిల్లో వాగ్దానం చేయబడిన ఈ సూచక క్రియలు మరియు అద్భుతాలు మరియు మహత్కార్యములు ప్రజల మధ్యన ఈ గొప్ప పరిశుద్ధాత్మ కదులుచుండగా దానిని వెంబడిస్తాయి. మరియు ఈనాడు వారిట్లంటారు, వారు ఏ పాఠశాల నుండి వచ్చారు? మీరు ఒక ఉజ్జీవ కూటమి కొరకు ఒక పట్టణంలోనికి ప్రవేశించిన వెంటనే మీరు ఏ సంస్థకు చెందినవారు? లూయివిల్లోని ఆ ఐరిష్ సంఘము నుండి ఒక రోమన్ క్యాథలిక్ బోధకుడితో శుక్రవారం మధ్యాహ్నము నాకొక ఇంటర్వ్యూ జరిగినది. ఒక మంచి పండితుడు. మరియు నేను అతనికి పరిచయం చేయబడిన వెంటనే అతడిట్లన్నాడు, మిస్టర్ బ్రెన్హామ్, మీరు ఏ సంస్థతో ఉన్నారు? నేను దేనితోనూ లేను అని నేను అన్నాను. మరియు అప్పుడు అతడిట్లన్నాడు, నీవు అభిషేకించబడినావా? అవునయ్యా అని నేను అన్నాను. నిన్ను అభిషేకించినది ఎవరు అని అతడు అన్నాడు. నేనిట్లన్నాను, సువార్తను ప్రకటించుటకు ప్రభువైన యేసు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు మరియు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మంచిది, మనకు అవసరమైనది ఆ అభిషేకమే. యేసు ఎన్నడూ ఆయన శిష్యులతో ఇట్లు చెప్పలేదు, బయటకు వెళ్లి నేను అట్టి సంగతులను విమర్శించుటలేదు. అయితే వారు వారి దినమును జీవించారు. ఆయన ఇట్లు చెప్పలేదు, వెళ్ళుము, ఒక బోధకుడిగా ఉండుటకు ఇన్ని సంవత్సరాలు విద్యనభ్యసించుము. ఆయన ఇట్లా అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములోనే వేచియుండుడి. తమ సొంత పేరును సంతకం కూడా చేయలేని వ్యక్తులతో ఆయన దానిని చెప్పెను. మరియు అటు తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును. అప్పుడు మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలోను మరియు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. అది ఏ అభిషేకించుటై ఉన్నది. యేసు ఎన్నడైనా పాఠశాలకు వెళ్ళినట్లు లేదా ఏదైనా సెమినరీ నుండి పట్టభద్రుడు అవుతున్నట్లు మనకు ఎటువంటి దాఖలాలు లేవు. అయినను లోకములో ఉన్న ఏ ఇతర విషయముల కంటేను మతపరమైన కారణాలను బట్టి ఆయన పేరిట ఎన్నో వేదాంత పాఠశాలలు స్థాపించబడ్డవి. ఆయన పాఠశాలకు వెళ్ళినట్లు మనకు ఎలాంటి దాఖలాలు లేవు. అయినా గాని ఆకాశము క్రిందనున్న పాఠశాలల్లో ఏ ఇతర నామము కంటేను ఆయన పేరిటనే అనేక పాఠశాలలు స్థాపించబడినవి. ఆయన ఒక పుస్తకమును వ్రాసినట్లు మనకెన్నడూ తెలియదు. అయినను వ్రాయబడిన ఇతర సాహిత్యం అంతటి కంటేను
ఆయన గూర్చి వ్రాయబడిన పుస్తకములే అనేకములు కలవు. మరియు ఈనాడు ప్రపంచములోని సాహిత్యమంతటిలో ఆయన యొక్క బైబిల్ గ్రంథమే అత్యంత పేరుగాంచిన పుస్తకమై ఉన్నది. అయితే మీరు చూడండి, దర్శించిన దినములో వారిట్లు కేకలు వేసిరి, ఈయన ఎవరు? చూడండి, దాని నుండి ఏదైనా ఒక దానిని చేయుటకు దేవుడు ఏమీ లేదన్నట్లు కనిపించే ఒక దానిని తీసుకుంటాడు. అదే ఆయనను దేవునిగా చేస్తుంది. మరియు ఆయన ఆ గేటు వద్దకు స్వారీ చేసుకుంటూ రావడాన్ని వారు చూసినప్పుడు వారిలో కొందరిట్లన్నారు, ఈయన ఒక గొప్ప వ్యక్తి. ఈనాడు వారు అదే అంటారు. ఈనాడు యేసు ఒక గొప్ప వ్యక్తి అని, ఆయన ఒక మంచి మనిషి అని బోధించే వేదాంత పాఠశాలలు కలవు. వారిలో కొందరు ఆయన ఒక ప్రవక్త అని కూడా చెప్పుదురు. ఇప్పుడు ఆయన ఒక ప్రవక్త లేదా ఒక మంచి మనిషి మాత్రమే అయినచో మనము మన పాపములలో ఉన్నట్టే. ఆయన ఒక ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన ఒక మంచి వ్యక్తి కంటే గొప్పవాడు. అయినను ఆయన ఒక మంచి వ్యక్తి అయినప్పటికీ ఆయన ఒక దైవ ప్రవక్త. కానీ ఆయన అంతకంటే గొప్పవాడు. ఆయన పాపమును తీసివేయుటకు శరీరమందు ప్రత్యక్షపరచబడిన దేవుడు. మరియు ఆయన స్వారీ చేసుకుంటూ లోపలికి రాగా చాలా మంది ప్రజలు ఇట్లా అన్నారు, ఆయన ఒక స్వస్థపరచువాడు. ఓ, ఆయన గుడ్డివారి కన్నులు తెరుచుటను మేము చూశాము. ఆయన కుంటివాడిని నడుచునట్లు చేయుటను మేము చూశాము. ఆయన ప్రార్థన చేయగా పిల్లవాడిని జ్వరం విడిచిపెట్టుటను మేము చూశాము. కాని పిదప అటువంటి వారు కేవలం ఆయనను రొట్టెల కొరకు మరియు చేపల కొరకు వెంబడించుచుండిరి. మరియు ఈనాడు గుంపులు ఆ విధంగానే ఉన్నవి. ఒక స్వస్థపరచువాడు ఉన్నాడంటే ఇంకేముంది, వారు ఆయనను వెంబడిస్తారు. మరియు ఆయన కేవలం ఒక వయాసిస్ అయి ఉన్నాడు. వారు అనారోగ్యం పాలైతే వారు పరిగెత్తుకొని పోయి ఇట్లా అంటారు, ఓ ప్రభువైన యేసు, నన్ను బాగు చేయనట్లు దయచేసి నీవు నా కొరకు ప్రార్థన చేస్తావా? మరియు వారు ఆసుపత్రి నుండి లేదా ఆ వ్యాధి పడక నుండి బయటకు వచ్చిన వెంటనే తిరిగి నేరుగా లోకములోనికి వారు వెళ్లిపోతారు. లేఖనము చెప్పినట్లు కుక్క తన వాంతికి మరలినట్లు లేదా ఒక పంది దాని బురదలోనికి దొర్లినట్లయి ఉన్నది. కేవలం ఆయన నుండి వారు పొందుకోగలిగే ఏదైనా మంచి కోసం ఆయనను వెంబడిస్తారు. వారు కేవలం ఒక కొయ్య బొమ్మ వలె లేదా వారు ఆయన నుండి పొందుకోగలిగే దేనిలాగానైనా ఆయనను వాడుకుంటారు మరియు ఆయనను సేవించాలని ఆశించరు. ఆ గుంపు నేటికి కొనసాగుచున్నది. అక్కడ 9 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. మరియు ఒకడు ఆయనను స్తుతించుటకు తిరిగి వచ్చాడు. లేక అది 10 మందా? వారిలో ఒకడు ఆయనను స్తుతించుటకు తిరిగి వచ్చాను. మరియు ఆ మిగతా వారు కృతజ్ఞత లేకుండానే వెళ్లిపోయారు. మరియు దేవుని యొక్క శక్తి చేత స్వస్థత పొందిన అమెరికాలోని ప్రజలు వారి హృదయాలను దేవుని వైపునకు త్రిప్పిన ఎడల ప్రతి ఒక్క సారా బట్టీలను మూసివేయనట్టి ఒక ఉజ్జీవము ఈ దేశమును తాకుతుంది. మద్యపాన దుకాణాలు మరియు విస్కీ దుకాణాలు ఇక రంగం మీద ఉండవు. సంఘాలు నిండిపోతాయి. ఆదివారం రాత్రి సినిమా హాళ్లు ఖాళీ అవుతాయి. మరియు ఈ దేశమంతటా ఒక ఉజ్జీవము బ్రద్దలవుతుంది. అయితే వారు అది జరుగుటను చూసినప్పుడు, దేవుడు చేసే ఆ కార్యములను చూసినప్పుడు వారు ఇంకనూ ఇట్లు కేకలు వేస్తారు, ఈయన ఎవరు? వచ్చుచున్న ఇతను ఎవరు? వారు ఎక్కడి నుండి వచ్చిరి? ఈయన ఎవరు? ఏ అధికారం చేత ఇది జరుగుచున్నది? దక్షిణాఫ్రికాలోని జోనస్బర్గ్ వద్ద ఎన్నటికీ మర్చిపోను. నేనప్పుడే వెళ్లి ఉన్నాను. దాదాపు 30 నిమిషాల ముందు ఒక విమానంలో వెళ్లాను. నేను 3 పగళ్లు మరియు 3 రాత్రులు ఆకాశంలో ఉండి ఉన్నాను. కావున నేను దానిని తట్టుకోలేకపోయాను. 50 లేదా 60 వేల మంది ప్రజలు కూడుకున్న ఆ మైదానం వద్దకు వారు నన్ను తీసుకెళ్లారు. మరియు నేను వేదిక మీదకు వెళ్లిన వెంటనే పరిశుద్ధాత్మ ఆ స్థలము గుండా ఒక బస్సు రావటం నేను చూశాను. మరియు దానిపై డర్బను అనే ఒక గుర్తును అది కలిగి ఉన్నది. ఒక యవనస్తుడు తగువులాడి మరియు తన తల్లిదండ్రుల నుండి దూరముగా వెళ్లిపోవలసి వచ్చెను. ఒక కాలు మరొక కాలు కన్నా 6 లేదా 8 అంగుళములు చిన్నదై ఉండెను. తన ప్యాంటును పట్టుకుని ఉండగా అతను ఒక తెల్ల చొక్కాను ధరించి ఉన్నాడు. మరియు నేను ఆ యవనస్తుణ్ణి గమనించాను. నేను మరలా వెనకకు చూశాను. ఆ దర్శనము వెళ్లిపోయినది. మరియు పిదప కేవలం ఒక్క క్షణంలోనే వెనకాల ఆ జనాలలో ఆ వెలుగు ఒక యవనస్తుడిపై వ్రేలాడుటను నేను చూశాను. మరియు నేను అతన్ని ఎక్కడో చూశాను అని నేను అనుకున్నాను. నేను అతన్ని గమనించాను. మరియు ఆ వెలుగు కొన్ని నిమిషాల వరకు అతనిపై వ్రేలాడబడి ఉన్నది. మరియు ఆ అనువాదకుడు ఆ తర్వాత మాటలను పట్టుకొనుట కొరకు నేను వేచియున్నాను. పిదప అదే యవనస్తుడు లేచి నిలబడి తన ఊత కర్రలను కిందకు విసిరిపారేయడాన్ని నేను చూశాను. మరియు తన 6 అంగుళాల పొట్టికాలు
మిగతా దాని వలె మామూలుగా అయినది. మరియు శ్రీ ఏజెస్ చూమెన్తో నేను ఇట్లా అన్నాను, ఈ రాత్రి అతడు మహిమలో ఉన్నాడు. నేను ఇట్లా అన్నాను, శ్రీ చూమెన్ సరిగా నా మాటలు గుర్తుపెట్టుకోండి, అదొక దర్శనమై ఉన్నది. చాలా బాగా అని అతడు అన్నాడు. మరియు నేను ఇట్లా అన్నాను, తెల్ల చొక్కా వేసుకొని మరియు చొక్కా పట్టీలతో ఆ వెనక కూర్చుని ఉన్న యవనస్తుడు, అతడు దేశంలో దాదాపు 1500 మైళ్ళ దూరమున ఉన్న డర్బను అనే పట్టణము నుండి ఒక బస్సులో వచ్చి ఉన్నాడు. మరియు అతడు రావడానికి తన తల్లి మరియు తండ్రి నుండి చెప్పకుండా జారుకోవలసి వచ్చెను. అయితే అతడు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచెను. మరియు అతని ఒక కాలు ఇంకొక దానికన్నా 6 అంగుళములు పొట్టిగా నుండెను. మరియు ఆ యవనస్తుడు పైకి గెంతెను. అతని చంక కర్రల కొరకు తడుముచు అక్కడ అతడు నిలబడెను. మరియు నేను ఇట్లు చెప్పాను, యవనస్తుడా, ప్రభు అయిన యేసు నిన్ను స్వస్థపరిచెను. మరియు వెంటనే అతని కాలు ఆ మరొక దాని వలె సాధారణముగా 6 అంగుళములు పెరిగినది. మరియు వారు ఆ యవనస్తుని వేదిక మీదకు తీసుకువచ్చారు. మరియు అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించారు. నా పుస్తకములో మీరు అతని ఫోటోను చూడవచ్చు. నేను కేవలం కొద్ది క్షణములు అక్కడ నిలబడి ఉంటిని. ఒక చిన్న ఆకుపచ్చని కారు రోడ్డుపై వెళ్తుండటం నేను చూశాను. మరియు అది జారిపోయినది. అది వెనకకు తిరిగి మరియు ఒక చెట్టును గుద్దినది. రాగి జుట్టు గల ఒక యవన స్త్రీ ఒక విరిగిన వెన్నపూసను కలిగి ఉన్నది. మరియు నేను ఇట్లా అన్నాను, ఒక చెట్టుకి గుద్దుకొనిన ఒక చిన్న ఆకుపచ్చని కారును నేను చూస్తున్నాను. మరియు దాదాపు 18 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక రాగి జుట్టు గల యవనస్తురాలి వెన్నుపూస విరిగినది. ఆమె ఒక తీవ్రమైన స్థితిలో ఉన్నది. ఎవరూ స్పందించలేదు. మరియు ప్రజల యొక్క ఆ పెద్ద సమూహములో నాకు ఆమె ఎక్కడా కనపడలేదు. మరియు నేను కేవలం కొద్ది నిమిషాలు అక్కడ నిలబడి ఉన్నాను. నేను ఇట్లా అన్నాను, అర్థం చేసుకోనండి, అనుమానాస్పదంగా ఉండకండి. ఇది పునరుద్ధానపు శక్తిలోనున్న ప్రభువైన యేసు. ఆయన తన పనిని కొనసాగించుటకు పరిశుద్ధాత్మను పంపెను. మరియు అక్కడ ఆ దర్శనము మరలా సంభవించుటను నేను చూశాను. మరియు నేను ఆ యవనస్తురాల్ని చూడలేకపోయాను. సరిగ్గా అప్పుడే మీరు ఈ పటములో చూస్తున్నట్లు ఆ వెలుగు సరిగ్గా నా ఎదుట నిలిచి ఉన్నది. మరియు అది ఇక్కడ నిలబడి ఉన్నది. నేను అక్కడికి వెళ్ళాను. మరియు అక్కడ ఆ వేదిక క్రింద ఆమె ఉండి ఉన్నది. నేనిట్లా అన్నాను, యవనస్తురాలా, ప్రభు అయిన యేసు నిన్ను బాగు చేశాడు. మరియు ఆమె ఏడవటం మొదలుపెట్టినది. ఆమె తల్లి ఇట్లన్నది, ఓ లేదు, పైకి లెమ్మని ఆమెకు చెప్పవద్దు. ఇంకా ఇట్లన్నది, ఆమె కదిలినదంటే ఆమె చనిపోతుంది. మరియు ఆ యవనస్తురాలు కేకలు వేయచ్చు మరియు ప్రభువును స్తుతించుచు తన పాదాలపై గెంతినది. మరియు ఆ తల్లి మూర్ఛపోయి మరి ఆ అమ్మాయి పడుకున్న మంచములో పడిపోయినది. అదేమిటి? సరిగ్గా ఆ సమయానికే ఒక విమర్శకుడు ఆ వెనుక లేచి ఒక పాదం ఒక కుర్చీపై మరియు ఇంకొక పాదం మరొక దానిపై పెట్టి నిలబడి మరియు ఇట్లన్నాడు, అమెరికా వాడవైన నీవు దీనిని ఏ నామములో చేస్తున్నావో నాకు చెప్పవలనని నేను సవాలు చేయుచున్నాను. మరియు నీవు ఏ సంస్థకు చెందినవాడవు? చూశారా, అది అట్లే ఉన్నది. వారు దానిని గ్రహించరు. వారు ఈ సంగతుల కొరకు ఎదురు చూచటలేదు. సంఘములు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడటం లేదు. మరియు ఆయన రాకడను నిర్ధారించుటకు, దానిని నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తమ స్వంత దారిని తీసుకొనగోరుచున్నారు. ఆ విధంగానే అక్కడ ఉండి ఉన్నది. ప్రతి గుంపు దాని స్వంత ఆలోచనను కలిగి ఉన్నది. కానీ ఈ రాత్రి ప్రశ్న అది కాదు. నేను మాట్లాడేది దాని గూర్చి కాదు. అయితే నేను మిమ్ములను అడిగే ప్రశ్న ఏమిటనగా, ఇది ఏమిటని మీరు తలంచుచున్నారు? అది మిమ్మల్ని గూర్చి అయి ఉన్నది. ఇప్పుడు దేశముల గుండా వెళ్ళుచున్న ఈయన ఎవరు? మనుష్యులు కాదు. మనుష్యులు ఆ కార్యములను చేయలేరు. జన సమూహములో ఉన్న ప్రజలతో ఇక్కడ సరిగ్గా ఇక్కడ కూర్చొని ఉన్నారు మరియు కూటములో ఆయా స్థలములలో కూర్చుని ఉన్నారు అని చెప్పుచు, మరణావస్థలో ఉన్న స్త్రీ పురుషులు ఇక్కడికి తీసుకురాబడినప్పుడు మాట్లాడుచున్నది ఎవరు? అది ఎవరు? ఈ ఉదయము బాప్తిస్మపు స్థలములోనికి వచ్చిన ఆ యవన స్త్రీ. ఆమె 3 వారాల క్రితం చర్మపు క్యాన్సర్ తో చనిపోచుండెను. సరిగ్గా ఇక్కడ మేపల్ వీధిలో నివసించును శ్రీమతి బైటీ. మరియు ఆమెతో ఉన్న వైద్యులను నేను అడిగాను. జీవించుటకు ఆమెకు ఒక్క అవకాశం కూడా లేదు. 4 లేదా 5 చిన్న పిల్లలను కలిగి ఉన్నది. మరియు నా తల్లి వారిని చూసుకొనుటకు ప్రయత్నించుచుండెను. అమ్మ ఇట్లన్నది, బిల్లి, ఆమె మరలా ఎన్నడూ ఇంటికి రాలేదు. మరియు ఆమె ఉన్న చోటుకు నేను వెళ్ళాను. మరియు ప్రభు అయిన యేసు మాట్లాడెను,
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె సంగమునకు వెళ్లి మరియు ప్రభువైన యేసు నామములో బాప్తిస్మము పొందుదుననియు మరియు దేవుని సేవించుదుననియు ప్రమాణము చేసిన ఎడల ఆమె బాగై ఇంటికి వెళ్ళును. మరియు నేను ఆమెను ఇట్లా అడిగాను, యువతి, నీవు దీనిని చేయుదువా? మరియు ఆమె ఇట్లు చెప్పినది, నీవు చెప్పేదంతా నేను చేస్తాను. వెంటనే ఆ నొప్పులు విడిచిపెట్టినది. 3 రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్ళినది. మరియు వైద్యులు ఆ క్యాన్సర్ యొక్క జాడను కనుగొనలేకపోయిరి. ప్రభువు నామములో వచ్చు ఈయన ఎవరు? ఈయన ఎవరు? అది దేవుని యొక్క పరిశుద్ధాత్మయే. దాని గూర్చి మీ ఉద్దేశం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటి? మీ కాపరిని తెలుసుకోవడమా? మరియు ఇక్కడ ఈ కుర్చీలలో కూర్చున్నప్పుడు పట్టణానికి వెలుపల నుండి వచ్చిన ప్రజలు మూర్ఛరోగంతో కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగా ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఇక్కడే ఎక్కడో ఒక మెననైట్ సహోదరుడు సరిగ్గా ఇక్కడ ఉన్నాడు, ఒక మూర్ఛరోగ బాధితుడు. అతన్ని ఎన్నడూ చూడలేదు లేదా అతని గూర్చి ఏమీ తెలియదు. మరియు అకస్మాత్తుగా దాదాపు 2 సంవత్సరాల క్రితం అని నేను అనుకునుచున్నాను, లేదా మరేదో, అవును 2 సంవత్సరాలు, పరిశుద్ధాత్మ దానిని పిలిచి మరియు ఇట్లు చెప్పెను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అప్పటి నుండి అతడు ఒక్కసారి కూడా తూలి పడలేదు. ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈ స్త్రీ ఇక్కడ కూర్చొని ఉన్నది. గడిచిన ఆదివారమున పోయినసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇల్లినాయిస్ లో ఎక్కడి నుండో వచ్చినది. ఆ మరునాడు ఆమె శరీరంలో ఒక పెద్ద కణితితో ఉన్నది. అది ప్రాణాంతకమైనది. మరియు సోమవారమున ఆపరేషన్ నిమిత్తమై ఇల్లినాయిస్ లోని ఒక ఉత్తమమైన వైద్య శాస్త్రము ఆమెను ఒక పెద్ద వైద్యశాలకు తీసుకువెళ్తున్నది. మరియు ఆమె ఇక్కడికి వచ్చుటకు సమయం కలుగజేసుకున్నది. నా జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు లేదా ఆమె గూర్చి వినలేదు. మరియు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నది. మరియు ఆమె ఎవరన్నది, ఆమె ఎక్కడి నుండి వచ్చేనన్నది, మరియు మరుసటి రోజున ఆమెకు ఆపరేషన్ జరగబోచున్నదని అది ఆమెతో చెప్పినది. దానిని చూచుటకు అప్పుడిక్కడ ఎంతమంది ఉన్నారు? మరియు చూడండి, ఆ వార్త వ్యాపించినది. ఆ మరునాడు ఆమె వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు వారు ఆమెను ఒక వైద్యశాల నుండి మరొక వైద్యశాలకు తీసుకువెళ్లారు మరియు దాని జాడను కనుగొనలేకపోయారు. ఈయన ఎవరు? ఓ దేవా, కనికరించుము. దీనిని చేయుచున్న ఈయన ఎవరు? అది మీ సంఘ కాపరి అని చెప్పుటకు మీరు ధైర్యం చేయగలరా? అస్సలు చేయలేరు. దీని విషయంలో మనుషులు చేయగలిగినది ఏదైనా ఉన్నదని చెప్పుటకు మీరు ధైర్యం చేయగలరా? ఎన్నడూ చేయలేరు. అది పరిశుద్ధాత్మయే, మన ప్రభువైన యేసు మీదనున్న ఆత్మయే. మరియు ఆయన తన సంఘముతో ఐక్యమవుట కొరకైన ఆయన రాకడ అది ఎంత సమీపముగా ఉన్నదనగా, త్వరలో జరగనున్న ఆ ఎత్తబడుట కొరకు జీవము గల దేవుని సంఘమును విమోచించి మరియు సహవాసములోనికి తెచ్చుట కొరకు ఆయన తన గొప్ప పరిశుద్ధ వెలుగును ప్రసరింపజేయుచున్నాడు. ఆమేన్. ఈయన ఎవరు? నేను మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను. నేను మీ కొరకు జవాబు ఇవ్వలేను. అయితే నా కొరకు నేను జవాబు చెప్పుకోగలను. మరియు ఈ రాత్రి ఈ పవిత్ర బల్ల వెనుక ఈ సమూహము మరియు మన ప్రభువైన యేసు రక్తం ద్వారా కొనబడిన వారి చెవులలో నేను దీనిని నా హృదయాంతరంగము నుండి చెప్పుచున్నాను. నేను మీలో ఒకటినైనందున కాదు, నేను ఏదో భిన్నమైన వాణ్ణి అయినందున కాదు, అయితే రక్తము ద్వారా కడగబడి విమోచించబడిన వారిలో ఒకటిని అయినందునై ఉన్నది. ఈ రాత్రి సంఘములో వేలాడుచున్న ఆ వెలుగు, అదే వెలుగు దాని స్వభావము చేత అది పరిశుద్ధాత్మ రూపములోనున్న యేసు క్రీస్తే అని చూపించుచున్నదని నేను నమ్ముచున్నాను. లేఖనమును ఎరిగి ఉన్న ఎవరికైనా గాని యేసు ఇట్లు చెప్పెనని తెలియను. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను మరియు తిరిగి దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను. ఆయన శరీరధారి కాకమునుపు మోషేతో అరణ్యములో ఉన్నప్పుడు ఆయన అగ్నిస్తంభమై ఉన్నాడు. మరియు మోషే ఆయనను చూడాలని ఆశించినప్పుడు ఆయన తన వీపు భాగమును అతనికి చూపించెను. మరియు మోషే ఇట్లు చెప్పెను, అది ఒక మానవుని వలె కనిపించినది. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మానవుడై ఉండెను. ఈనాడు ఆయన చేయుచున్న అవే కార్యములను ఆయన విమోచించిన వ్యక్తుల ద్వారా ఆయన చేసి ఉన్నాడు. ఇదిగో ఆయన వచ్చి మరియు తన ఫోటోను తీయబడనిచ్చెను. అది ఏమిటి? తన మరణము, సమాధి మరియు పునరుత్థానము తర్వాత ఒక రోజు పౌలు దమస్కు మార్గమున పోచుండెను మరియు ఒక గొప్ప వెలుగు అతన్ని తాకి నేలన పడవేసినది. అతని చుట్టూ ఉన్న ఆ మనుషులు ఆ వెలుగును చూడలేదు. అయితే అది పౌలును గుడ్డివాణ్ణి చేసేంతగా తాకినది. తన మిగతా జీవితమంతా
అతడు కళ్ళ సమస్యను కలిగి ఉండెను. మరియు అతడు ఒకసారి ఇట్లు చెప్పెను, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము అతని శరీరంలో ఒక ముళ్ళు అతన్ని నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎందుకనగా అది విశేషమైన ప్రత్యక్షత అయి ఉండెను. మరియు అతిగా గోల చేయుచున్న ప్రజలను హింసించుటకు పౌలు తన దారిన వెళ్ళుచుండగా అతడు కొట్టబడెను. వారు ఒక తిరిగి జన్మించిన గుంపు, మత విరోధులుగా పిలువబడిన గుంపై ఉన్నారు. వారిని హింసించి, వారిని నిర్బంధించి మరియు వారిని యెరూషలేమునకు తీసుకువచ్చుటకు పౌలు తన జేబులో పత్రాలతో తన మార్గములో ఉండెను. మరియు దాదాపు మధ్యాహ్న వేళలో ఒక వెలుగు వచ్చి తన పాదముల మీద నుండి అతన్ని నేలకు పడవేశాడు. మరియు అతడు భూమిపై ఉన్న ధూళిలోనికి పడిపోయాను. ఆ వెలుగు నుండి ఇట్లు చెప్పుచు ఒక స్వరము వచ్చినది, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? మరియు సౌలు వెనుకకు తిరిగి తన అంధత్వపు స్థితిలో పైకి చూశాను. మరియు అతడు ఆ గొప్ప మహిమకరమైన వెలుగును చూడగలిగాను. మరియు అతడిట్లనెను, ప్రభువా, నీవెవరవు? ఆయన ఇట్లు చెప్పెను, నేను యేసును. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను. నేను దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నాను. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. నేను దేవుని యొద్దకు వెళ్ళుదును. ఆయన ఇట్లా అన్నాడు, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఆ పవిత్రమైన నేల మీద ఒక్క ప్రత్యక్షత, ఆ స్థలములో ఒక్క సమయము. మనుష్యుడు ఎన్నడూ అదే విధంగా ఉండలేడు. ఒక మనుష్యుడు తనను తాను ఒక క్రైస్తవుడని చెప్పుకొనుటకు ముందు, తనను తాను గుర్తింపజేసుకొనుటకు ముందు, అతడు ఎక్కడైతే దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకుంటాడో అట్టి ఎడారి వెనుక భాగపు అనుభవమును కలిగి ఉండవలసి ఉన్నది. ఈ దినమునకైతే మీరు ఏ విధమైన జవాబునైనా కలిగి ఉండవచ్చును. ఆయన చేస్తానని చెప్పిన వాటినే ఖచ్చితంగా ప్రభు చేయుటను మీరు చూడగలరు. మరియు తెలివిగల వేద పండితులు దానిని వేరుగా వివరిస్తారు. వారిట్లా అంటారు, అది మరొక దినము కొరకు, అది దీని కొరకు, లేదా అది మరొక కాలము కొరకు, లేదా అది తప్పయున్నది. వారు యేసుని గురించి చెప్పినట్లే ఉన్నది. ఆయన ఒక బయల్జెబుబు దయ్యం, ఆయన ఒక సోదె చెప్పువాడు. మరియు ఆ సంగతులన్నిటికీ వారికి జవాబున్నది. కానీ ఒక వ్యక్తి ఎన్నడైనా క్రీస్తుని సంధించి మరియు పౌలు చేసినట్లు ఆయనను చూసిన ఎడలా, లేదా ఆయనను అనుభూతి చెందిన ఎడలా, అట్టి అనుభూతిని ఒక వ్యక్తి నుండి వేరు చేయుటకు వివరించగల వేద పండితులు ఈ ప్రపంచములోనే లేరు. ఆ కారణము చేతనే ఈనాడు వారికి ఆ అనుభవం లేదు. ఆ కారణము చేతనే వారు చెప్పలేరు. వారంతా ఇట్లా అనుచున్నారు, ఈయన ఎవరు? ఇది ఏమిటి? ఇది ఎక్కడి నుండి వచ్చెను? వారి వద్ద జవాబు లేదు. ఎందువలన? ఎందుకనగా వారికి తెలిసిందల్లా ఒక సంఘము తయారు చేసిన వేదాంతం మాత్రమే. వేదాంతమును ఎరుగుట జీవము కాదు, బైబిల్ను ఎరుగుట జీవము కాదు, కానీ ఆయనను ఎరుగుటయే జీవము. నీ వ్యక్తిగత రక్షకునిగా నిన్ను తన సన్నిధి చేత నింపిన వానిగా ఆయనను ఎరుగుటయ్యై ఉన్నది. అది జరిగినప్పుడు నీవక్కడ ఉండి ఉన్నావు. నీ నుండి దానిని తీసివేయగలవారు ఎవ్వరునూ లేరు. దానిని నీకు వేరుగా వివరించగలవారు ఒక్కరునూ లేరు. ఆ అనుభవం నీకు జరిగినప్పుడు ఆయన ఎవరన్నది నీకు తెలుస్తుంది. నాకైతే ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగానున్న యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ అద్భుతాలను ప్రదర్శించుచున్న ఈయన ఎవరు? ఈ గొప్ప క్రియలను చేయుచున్న ఈయన ఎవరు? ఇది బోధకుడా? ఇది ఓరల్ రాబర్ట్సా? ఇది బిల్లీ గ్రహమా? ఇది జాక్ షూలరా? విలియం బ్రెన్హామా? ఇది ఎవరైనా గాని దానిలో వారు చేసేదేమీ లేదు. వారు సాధనములై ఉన్నారు. ఇది ఒక ప్రజలను సిద్ధపరచుటకు సూచనలు మరియు అద్భుతాలు మరియు ఆశ్చర్య కార్యములలో పరిశుద్ధాత్మ సువార్తతో వచ్చుటయ్యి ఉన్నది. ఆయన వస్తాడని ఎదురు చూస్తున్న విశ్వాసులతో అంతయు ఎదురు చూపుతో నిండి ఉన్నది. మరియు ఇతరులు ఇట్లా అనుచున్నారు, ఈ ఉజ్జీవములు ఎందుకు? మనం ఎందుకని వాటిని కలిగి ఉన్నాము? మనం ఒక సంఘానికి స్థిరపడదాము. అంతెందుకు? మనం నూతన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు అది సరిగ్గా ఇక్కడ సంఘములోనే చెప్పబడినది. ఇట్లా అన్నారు, మనకు అద్భుతాలు అవసరం లేదు, ఈ కార్యములు మనకిక ఎంత మాత్రము అవసరం లేదు. మీకు కావాలంటే అవి బయట ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి వెళ్ళండి. మాకు అవి ఇక్కడ అవసరం లేదు. బ్రెన్హామ్ ఆలయం అటువంటి ఒక అధమ స్థితికి దిగజారినప్పుడు అది మునిగిపోయినట్లే. ఈ ఆలయం యేసుక్రీస్తును గుర్చిన సువార్త యొక్క సూత్రములు మరియు శక్తిపై పునాది వేయబడినది. మరియు ఈ ఆలయం నిలిచినంత వరకు ఆ మహిమకరమగు పరిశుద్ధాత్మ ఆత్మలను రక్షించుటకు మరియు పరిశుద్ధాత్మతో నింపుటకు మరియు రోగులను స్వస్థపరచుటకు మార్గమును కనుగొనుగాక. నాకైతే ఇది నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగానున్న యేసుక్రీస్తు ఉన్నాడు.
మనము ప్రార్థించదము. ఆయన ఎవరన్నది మీకు తెలియని ఎడల, ఇదంతయు దేని గూర్చి అన్నది మీకు తెలియని ఎడల, మరియు మీరు తెలుసుకొనగోరిన ఎడల, మీరు కేవలం మీ చెయ్యిని పైకెత్తెదరా? మీ చెయ్యి పైకెత్తి మరియు ఇట్లు చెప్పుడి, బ్రెన్హామ్ సహోదరుడా, నేను ఆయనను ఎరుగునట్లు నా కొరకు ప్రార్థించుము, మరియు ప్రభు మిమ్మల్ని దీవించును. మరియు అంతటా నేను మీ చేతులను చూస్తున్నాను. ఇప్పుడు పరలోకపు తండ్రి, ఈ వర్తమానమును మరియు వారు ఈయన ఎవరన్నది తెలుసుకొనగోరుచున్నారని తమ చేతులను పైకెత్తినట్టి ప్రజల యొక్క ఫలములను మేము తెచ్చుచున్నాము. వారు ఈ గొప్ప యేసును ఎరిగి ఉండుటకు ఇష్టపడుచున్నారు. అది ఆ పునరుత్థానము యొక్క ఆయన రాకడ ఎంత సమీపమున ఉన్నదనగా రోగులు స్వస్థపరచబడటం కూడా మొదలైనది. మరియు అది జరిగిన తర్వాత సంఘములోనికి ప్రవచనము వచ్చినది. పిదప వరములు మరియు అద్భుతాలు ఇప్పుడు ఆ చివరి సూచన వరకు వచ్చెను. ఆ తరువాత ఎత్తబడుట వచ్చును, సంఘము కొనిపోబడును. మరియు ప్రభువా, నీ పునరుత్థానపు శక్తిలో నిన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకున్న వారమైన మేము వేచియున్నాము మరియు ఆశిస్తున్నాము మరియు ఏడ్చుచున్నాము మరియు వేడుకొనుచున్నాము. ప్రభు అయిన యేసు, రమ్ము. ప్రభువా, త్వరగా నీ సంఘమును ఎత్తబడుటలోనికి తీసుకెళ్లి మరియు దానిని దూరముగా తీసుకొని పొమ్ము. ఏలైనగా త్వరలోనే మనుష్యులు వారు నివసించడానికి నీవు సృష్టించిన ఈ భూమిని పేల్చివేయబోచున్నారు. ఎందుకనగా వారు నీ పట్ల అవిధేయులయ్యారు. వారు శాంతిని కాదుగాని యుద్ధాన్ని అభ్యసించారు. వారు నీతిని అభ్యసించలేదు కాని వారు పోకిరితనాన్ని అభ్యసించారు. వారంతా శక్తి కొరకైన ఆకలితో గాక మరెట్లుందురు? ప్రభువా, వారిని శక్తి కొరకు ఆకలి గొనున్నట్లు చేయునదైనా వారి హృదయములో ఉన్న ఆ చిన్న భాగము తమ సహచరుని పేల్చివేయుటకు ఎక్కడో ఉన్న పరిశోధనశాలలో వారు దానిని తృప్తిపరచుటకు ప్రయత్నించుచున్నారు. దేవా, వారు ఏ శక్తి కొరకైతే ఆశించుచున్నారో అది దేవుని కుమారుని యొక్క పునరుద్ధానపు శక్తియేనని, వారి జీవితాలను మార్చుట కొరకైన పరిశుద్ధాత్మ యొక్క శక్తియేనని వారు గ్రహించగలిగితే చాలు. దేశాలను పేల్చివేయుటకు కాదుగాని వారి జీవితాలను మార్చి మరియు వారిని నీ సేవకులుగా చేయుటకై ఉన్నది. అనేక మంది ప్రజలు వెర్రితనముతో మొత్తబడి ఉన్నారు. వారు ఆరంభ దినములలో చేసినట్లే వీరు మనల్ని ఏమీ తెలియని ఒక గుంపుగా మరియు మత విరోధులుగా గుర్తిస్తారు. అయితే వారు నీ నామము కొరకు నిందను భరించగలిగినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచు సంతోషముగా తిరిగి వచ్చిరి. ప్రభువా, ఈ రాత్రి అన్ని చోట్ల నీ పిల్లల యొక్క అనుభూతి కూడా అదే అయ్యున్నది. మేము కేవలం సంతోషంగా ఉన్నాము. నీ దినములలో కొందరు నిన్ను గుర్తించుటకు ప్రయత్నించిరి. వారిట్లన్నారు, సరిగ్గా వస్త్రములైనా లేకుండా కేవలం ఒక గొర్రె చర్మమును చుట్టుకొని ఉండి అరణ్యము నుండి వచ్చిన ఆ అడవి మనిషి అయిన యోహానుకు ఆయన స్నేహితుడు మాటలను తూర్పు మరియు పడమరకు విసరగొట్టి మరియు ఇట్లు చెప్పిన ఒక అడవి మనిషి గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఇట్లనిరి, ఆయన తనకు ఒక అనుచరుడు, అతడొక అడవి మనిషి, అతడు వెర్రివాడు, అతడు మతిస్థిమితము లేనివాడు. ఓ ప్రభువా, నీతో ఉన్న సహజాతీతమైన పరిచర్య వారి కన్నులకు గుడ్డితనము కలగజేసినది. మరియు ఈనాడు అది అట్లే చేసినది. యోహాను తన దినములలో చేసినట్లే ప్రభు యొక్క రాకడను పరిచయం చేయుచున్న ఈ గొప్ప పరిశుద్ధాత్మ దానిని చూడగోరని ప్రజలకు గుడ్డితనము కలగజేయుచున్నది. అయితే ఎవరైతే చూడగోరుచున్నారో వారిని నీవు ఏర్పరచుకున్నావు. మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు నీవు చెప్పితివి. మరియు వారిలో ఎవ్వరునూ నశించిపోరు. మరియు నేను వానిని అంత్యదినమందు లేపుదును. దీని కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరియు ఈ రాత్రి తమ చేతులు ఎత్తిన వారి కొరకు, ఓ ప్రభువైన దేవా, ఒక అనుభవములో పునరుత్థానపు శక్తిలో నిన్ను నీవు వారికి బయలుపరచుకోవలసిందిగా మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మరియు తమ చేతులు ఎత్తని ఇతరులు ఇక్కడ ఉండవచ్చును, అయినను అది వారికి అవసరమైనదని వారి హృదయములో వారు ఎరిగి ఉన్నారు. నీవు వారిని ఆశీర్వదించి మరియు వారి హృదయ కోరికను వారికి దయచేయవలసిందిగా నేను ప్రార్థించుచున్నాను. ఈ రాత్రి మేము ఈ భవనమును విడిచి వెళ్ళునప్పుడు మేము ఒక భిన్నమైన ప్రజలుగా వెళ్ళుదుముగాక. మేము లోనికి వచ్చినప్పుడు మేము కలిగి ఉన్న ఉద్దేశము నీ దైవిక చిత్తమునకు విరుద్ధంగా ఉన్న ఎడల
మేము దానికి భిన్నమైన ఉద్దేశముతో వెళ్ళుదుముగాక. మేము నీతో ఒక అనుభవమును కలిగి ఉన్నందున మా ఆత్మలు సంతృప్తి చెందు వరకు మేము బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకొని వ్రేలాడుటకు పట్టుదలతో మేము బయటకు వెళ్ళుదుముగాక. మరియు మేము ఎవరి గురించి మాట్లాడుచున్నామో మేము ఎరిగి ఉన్నాము, ఎందుకనగా మేము ఆయనను కలుసుకున్నాము మరియు ఆయనను తెలుసుకున్నాము మరియు ఆయనతో సహవాసము కలిగి ఉన్నాము. తండ్రి, ఈ సంగతులను అనుగ్రహించుము. వ్యాధి మరియు బాధతో ఉన్న వారిని స్వస్థపరచుము. మా ప్రియమైన మరియు ప్రశస్తమైన సంఘ కాపరిని ఆశీర్వదించుము. దేవా, వారు సువార్తను రేడియోలో ప్రకటించుచు మరియు పాడుచుండగా అతనితో మరియు అతని ప్రియమైన సహోదరులతో నీవు ఉండాలని మేము ప్రార్థించుచున్నాము. మా గుమ్మములలో ఉన్న అపరిచితులను ఆశీర్వదించుము. ప్రభువా, ఈ రాత్రి వారి హృదయములో ఒక తీవ్రతతో మరియు ఒక ఉద్దేశముతో బయటకు వెళ్ళుదురుగాక. అదేమిటనగా, వారు ఇదివరకు నిన్ను ఎరుగక ఉండి నిన్ను సేవించని ఎడల ఈ ఘడియ నుండి వారు నిన్ను సేవించుదురుగాక. దీనిని ఎరిగి ఉన్నాము, అది ఇతర సంగతులనియు వ్యర్థమగును, కాని దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. తండ్రి, దీనిని అనుగ్రహించుము. మమ్మల్ని మా పాపములన్నింటినీ క్షమించుము మరియు మేము కలుసుకుందుముగాక. ఆ గొప్ప and purchase my salvation on Calvary's tree. After the message, let's just bow our heads and worship. ఇప్పుడు వర్తమానం తర్వాత మనము ఆయనకు పాట పాడుచుండగా మనము మన తలలు వంచి మరియు ఆయనను ఆరాధించెదము. మీ హృదయపూర్వకంగా because he first loved me and purchased salvation on Calvary's tree. ఎంతమంది ఆయనను నిజంగా ప్రేమిస్తున్నారు? మీ చెయ్యి పైకెత్తి ఒక సాక్ష్యంగా దీనిని చెప్పండి. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఓ, ఆయన అద్భుతకరుడు కాదా? మీకు తెలుసా, నేను కేవలం ఈ విధంగా కూర్చుని మరియు ఎట్లయినను కేవలం ఆయన సన్నిధిని పానము చేయుటను ప్రేమించుదును. ఆయన వాక్యము బయలువేలినది, అది హృదయాలలో పడినది, అది మనలను సరిచేస్తుంది, అది మనలను ఆయన ఆత్మ యొక్క ఆధీనములోకి తీసుకువస్తుంది. అట్లయినా కేవలం ఆయనను ఆరాధించడం అనేది ఎంత ప్రీతికరముగా ఉన్నది కదా. ఇప్పుడు మీరు ఈ రాత్రి సంఘము నుండి వెళ్ళుచుండగా ఆయనను ఆరాధించుచూ వెల్లుడి. మరియు గుర్తుంచుకోనండి, ఈ వారము బుధవారం రాత్రి ఇక్కడ ఒక ప్రార్థనా కూడిక ఉన్నది. ఆదివారము లేదా శనివారము 9 గంటలప్పుడు WLRP ద్వారా ప్రసారమయ్యే సహోదరుడు నెవిల్ యొక్క కార్యక్రమాన్ని మర్చిపోకండి. నేను ఆయన మాట్లాడేది వినుటకు ఇష్టపడతాను. మీరు 4 లేదా 3 వినడం అనేది వినుటకు చాలా బాగున్నది. సహోదరుడు నెవిల్ చెప్పేది మరియు తన ప్రసారమును వినడానికి నేను మరియు భార్య మరియు పిల్లలు మేమందరము చిన్న రేడియోను బయటకు తీసి దాని చుట్టూ గుమిగూడతాము. మరియు అతడు నమ్మి మరియు అతడు ప్రేమించినట్టి దేవుణ్ణి అతడు గణపరిచేటటువంటి అతని అద్భుతమైన మాటలు వినుటకై ఉన్నది. ఇక్కడున్న అపరిచితులైన మీరు, మీకు స్థానిక సంఘము లేని ఎడల వచ్చి మాతో చేరండి. నేను దీనిని అతను ఇక్కడ కూర్చున్నాడని చెప్పుటలేదు, లేదయ్యా, నేను దీనిని చాలా సార్లు చెప్పాను. సహోదరుడు నెవిల్ ను నేను ప్రేమించుదును. ఇది మొదటిగా అతడొక వేద పండితుడు. మొదటి విషయం ఏదనగా అతడొక దేవుని బిడ్డ అయి ఉన్నాడు. తర్వాత విషయం ఏమిటంటే అతడు ప్రతిదినం ఒకటే రీతిగా ఉంటాడు. నాకు అతడు చాలా ఏండ్లుగా తెలుసు. అతను ఎన్నడూ రవ్వంతైనా మారలేదు. అతడు ఇంకను ప్రభు అయిన యేసు యొక్క సేవకుడైన ఆర్మన్ నెవిల్ గానే ఉన్నాడు. మరియు అతడు వచ్చి రోగుల కొరకు ప్రార్థించడానికి అతని కార్యక్రమములో మాకు సమయము కలిగించగలడేమోనని అడగటానికి గడిచిన రాత్రి నేను ఫోన్ చేశాను. మీకు తెలుసు కదా, ఈ ఉదయము కొందరు వచ్చుచుండిరి మరియు అతని దీనమైన భార్య ఫోను ఎత్తినది మరియు దాని గూర్చి ఆ వెనుక నేను నా భార్యతో మాట్లాడుచుంటిని. మరియు అతని ప్రియమైన భార్య మరియు అతని కుటుంబము కొరకు మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. అది చాలా బాగుంది. ఒక సేవకుడు మరియు అతని భార్య ఆ విధంగా మాధుర్యంగా మరియు దీనముగా కొనసాగుటను మీరు చూసినప్పుడు అది సంఘమును అంతే శ్రేష్టముగా నడిపిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది మాధుర్యంగా ఉంటుంది. మీరు మీ హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిస్తున్నారా? మంచిది. యేసు నామమును నీతో తీసుకుని పొమ్ము అని మనం పాడుకునే ఒక వీడ్కోలు పాటను మనం కలిగి ఉన్నాము. మరియు సహోదరి,
దానిని పుస్తకములో నీవు కలిగి ఉన్నేడలా మాకు ఆ చిన్న రాగమును అందివుము, మరియు మనము మన వీడ్కోలు పాటను పాడెదము. మరియు మనము మొదటి వచనమును పాడునప్పుడు మనము తిరిగి ఒకరితోనొకరము కరచాలనము చేగొరుచున్నాము. మంచిది, మాకు ఆ రాగమును ఇవ్వుము. ఇప్పుడు ఈ వచనాన్ని మనం తీసుకుందాం. At the name of Jesus bow we, falling prostrate at his feet. King of kings and earth will crown him. Oh, when our journey is complete. Won't that be wonderful? Precious name. Oh, sweet hope of earth and joy of heaven. Precious name. Oh, sweet name. Hope of earth and joy of heaven. కుటుంబ ప్రార్థనను మరువకండి అని మనం ఇదివరకు పాడుకునే మన చిన్న పాట ఎంతమందికి గుర్తున్నది? మీకది గుర్తున్నదా? నాకు తెలియదు. తెల్మా, నీకది ఆ రాగము నీకు తెలుసా లేదా తెలియదా? మనం ఒకసారి దాన్ని ప్రయత్నించుదాం. మీకది గుర్తులేదా? మనము బహుశా నేను మీతో పాటు దానిని ఒకసారి ప్రయత్నిస్తాను. Don't forget the family prayer. Jesus wants to meet you there. Amen. He will take your every care. Oh, don't forget the family prayer. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు కలిగి ఉన్నారు? అది మంచిది. మనం మరలా దాన్ని ప్రయత్నించుదాం. నేను మరలా ఇక్కడ దానిని తీసుకుంటాను. నేను దానిని ఇష్టపడుదును. ఇప్పుడు అందరము కలిసి Don't forget the family prayer. Jesus wants to meet you there. He will take your every care. Oh, don't forget the family prayer. ఓ ప్రభువా, వారు పౌలు యొక్క శరీరము నుండి చేతి రుమాలను లేదా వస్త్రములను తీసుకెళ్లిరనియు, మరియు అపవిత్రాత్మలు ప్రజల నుండి వెళ్లిపోయినవనియు, మరియు రోగములు స్వస్థపరచబడిననియు లేఖనములలో వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, అవసరతలో మరియు అనారోగ్యముతో ఉన్నవారికి నేను వాటిని పంపుచుండగా ఈ రాత్రి వీటి విషయములో కూడా అట్లే చూపించబడవలనని మేము ప్రార్థించుచున్నాము. ఇది జరగాలని ఆశిస్తూ మరియు వేచింటున్న వారు బయట ఎక్కడో దేశములలో ఎవరో ఉన్నారు. తండ్రి, నీ కుమారుడైన యేసు నామములో నీవు దీనిని అనుగ్రహించదవని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మన తలలు వంచిడగా చర్చ్ ఆఫ్ గాడ్ నుండి అయిన మన అత్యంత ప్రశస్తమైన స్మిత్ సహోదరిని నేను అడగబోచున్నాను. సరిగ్గా మన నెవిల్ సహోదరుని వలె ఇతను దేవుని యొక్క విశ్వసనీయమైన నమ్మకమైన సేవకుడని మనం కనుగొన్నాము. రానున్న ఈ వారమంతా కొనసాగుటకు మీపై ఆశీర్వాదములను కోరవలనని నేను అతన్ని అడగబోచున్నాను. మేము మరలా మిమ్మల్ని కలుసుకుని వరకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సహోదరా స్మిత్. Amen. That the mother of men, since Eve, the mother of all living, gave birth. We thank thee, O Lord, for the mother of Moses and of Abraham, of Isaac and Jacob. Amen. And of the patriarchs and the minor and the major
Yes. We thank thee for the mother of Paul and Peter and John Wesley and John Knox. Yes. Amen. Yes. For the mother of our dear brother Brian. Oh, God, bless her. We pray. And Amen. bless this man of God as he moves from place to place, exalting the Christ to his station. Yes. We love him. Amen. In Jesus' name we pray. Amen. Amen. Shake ఒకరితో ఒకరు కరచాలనం చేయండి. తిరిగి మరలా ఈ ఆలయానికి స్వాగతం. దేవుడు మిమ్మల్ని దీవించును.